జీవనాలు ఆయనకి రక్షణ చేసింది. వానికి చిరువు విమలాత్ముని ప్రేమను నన్ను నిలువన్ చేసిన వానికి సిలువ మరణము నొందియో మనలను తనకై గెలువన్ చేసిన వానికి
చేయగలం. కొలువు చేతుమే గాని ఇలను మరువన వాడి సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే వృజినామంతటి మీద విజయమిచ్చెడు దేవుడు విజయ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే. మనకు జయమును అనుగ్రహించే దేవుడు ఆయన సిలువలో దేవుడు గొర్రెపిల్లగా వచ్చి ఆయన జయం పొందుకున్నాడు. ఇప్పుడు విజయమంతటి మీద లోకమంతటి మీద మనకు జయమును అనుగ్రహించే దేవుడు మన మధ్య ఉంటున్నాడు. దేవానికి స్తోత్రము. నాకు జయమును అనుగ్రహించే దేవుడు నాయన ఏదైనా జయించిన నీ వైపు చూస్తున్నాము తండ్రి. మేము ఈ శోధనలో ఉన్నాం, ఈ బలహీనతలో ఉన్నాం, కష్టాలతో ఉన్నాం, అప్పులో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాము తండ్రి. జయమును అనుగ్రహించండి అని అడగండి. ఇది మీ కూడికకు వచ్చిన నీకు దేవుడు జయమును అనుగ్రహించును కాక. విశ్వాసముతో ప్రార్థన చేయండి. నీకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ఏ ఆయుధం వర్తిల్లకుండా తొలగిస్తాను ఆయన. రుజునమంతటి మీద నాకు జయమును అనుగ్రహించండి, నా కుటుంబంలో జయమును ఇవ్వండి తండ్రి. శోధన దుఃఖము తొలగించండి ప్రభు అని అడుగుదాం 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 అడుగుదాం. సహోదరి కళాగారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధ పరిశుద్ధరా 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 పెంగల తండ్రి జింగల తండ్రి నాయన నీ యొక్క బంగారు పదలకు కూడా సూత్రము సూత్రము సూత్రం రాసిన
అయ్యా తండ్రి ప్రభానైనా ఈ ఉదయ కాలం నుంచి ఇప్పుడు దాకా తండ్రి ప్రభా నీ పాటలతో తండ్రి ప్రభా దేవా నీ ఆరాధనతో తండ్రి ప్రభా నిన్ను మగుపరిచి తండ్రి ప్రభా రాజా నీకు కోడాదో స్తుతులు స్తోత్రం తండ్రి రాజా దేవా అయ్యా 8 నెలలు పూర్తి ముగించుకొని తండ్రి ప్రభా 9 నెలలైనా మేము అడుగుపెట్టి రాజా దేవా అయ్యా మొదటి వారం తండ్రి ప్రభా జయముతో తండ్రి ప్రభా దేవా నిన్ను ఆరాధించుతాం తండ్రి ప్రభా రాజా నీకు కోడాదో స్తుతులు స్తోత్రం తండ్రి జయము తండ్రి ప్రభా మాకు అందించని ప్రభా రాజా నీకు స్తోత్రం ప్రభా అయ్యా నీ జయము రాజానికి కూడా రాజానికి కూడా పరిశుద్ధంతో తండ్రి ఎంతవరకు నన్ను నిన్ను పరిశుద్ధంతో నన్ను నేను ఆరాధించు చెప్పపోయే వాక్యం తండ్రి ప్రత్యేక ఈమె తండ్రి ఒకరు క్రీడించడం సాధించుకున్నాను అయ్యా నీ సేవకు ఎంతో తండ్రి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందుకు తండ్రి కృపాన్ని తాగిందు చూద్దాం కృపా అయ్యా దగ్గరతో తండ్రి బాగా నేను సుభద్రగా కాకుండా తండ్రి కృపదేవనైనా నీ వైపు తిరిగి ఆయన సహకారం చేయబడ్డాను ఒకటే నడిపించే నా మధురముకైనా నన్ను ప్రేమ రుసు చూపించడానికి సహకారం చెప్పరాజు దేవా అయ్యా నా కుటుంబాన్ని తండ్రి నడిపించి తండ్రి సహకారం చెప్పరాజు దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి దేవా ఆదివారం అంటే తండ్రి ఒక పండగ రోజు తండ్రి రాజనైనా ఒక పరలోకము రోజుని చంపినైనా వాళ్ళకి జ్ఞానము బుద్ధి తెలివి సహకారం చేయండి నీకు కూడా స్తుతులు ఎవరికి దొరకదు తండ్రి భాగ్యం తండ్రి రాజా అయ్యా తండ్రి నీ సన్నిధిలో ఒక్క దినం నడిపితేనైనా 1000 దినాకన్నా శ్రేష్టమైందని చెప్పాను తండ్రి రాజా దేవా అలాగే తండ్రి దేవనైనా అయ్యా అలాగే తండ్రి దేవా లోకలు ప్రతి ఒక్కనైనా తెలుసుకోవడానికి సహకారం చెప్పదేవా అయ్యా నీ భాగ్యం అంటే ఏందని వాళ్ళకి తెలిసే జ్ఞానము సహకారం చెప్పదేవా నీకు స్తుతులు చూపునైనా ఇప్పుడు జరగబోయే వాక్యం తండ్రి తృప్తిగా మేము ఈయన తండ్రి దేవనైనా అయ్యా మాకు కావాల్సిన ఆస్వాదం తండ్రి దేవా మాకు కావాల్సిన కిరిమ తండ్రి దేవా అయ్యా నీ మహిమ తండ్రి దేవనైనా మేము పొందేదానికి మాకు సహకారం చెప్పదేవా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనములను మన కుటుంబములను గత మాసమంతా ఆగస్టు నెలంతా కాపాడి సెప్టెంబర్ నెలలోనికి మనల్ని తీసుకొచ్చి ఉన్నాడు. ఈ సెప్టెంబర్ నెలలో మరి మొదటి ఆదివారం నాడు మనం ప్రభు మందిరంలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మరి విశేషముగా మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనం బల్ల ఉంటున్నది. దానిలో ప్రతి ఒక్కరము చేయి వేయటం తీసుకోవటం ఇది మనకి ఇంకా ఆత్మీయ జీవితమునకు ఎదుగుదలకు బలముగా ఉంటుంది. చాలా మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. వాక్యమును ధ్యానించుకుందాం. చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచి ఉన్నారు. ఇంకా మన సంఘములో పాటలు పాడుతున్న బిడ్డల కొరకు ఆరాధన కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి కొన్ని పాటలు సిద్ధపాటు చేసి మరి యూట్యూబ్లో వేయాలని ఒక ఆలోచన ఉంది.
ప్రార్థనలు పెట్టండి. దేవుని నడిపించును కాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ బిడ్డలుగా ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారం నాడు మేము కూడుకొని నీ సన్నిధానికి వచ్చి ఉన్నాము నాయన. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామన ప్రస్తావిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నావు. మా మధ్య మీరుండి ఇంతవరకు నీకు మహిమ తెచ్చుకుని ఉన్నారు. ఈ సమయంలో నీ వాక్యము తండ్రి మేము ధ్యానించుకుంటున్నాం. కృపగలిగిన మా తండ్రి, నీ వాక్యము నీ మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడండి. పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. వింటుండగా నీ బిడ్డల హృదయాలు ధైర్యము, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధి, జయము అన్నీ మీరు అనుగ్రహించండి. నీ కృపలో బలపరచండి. నీకు మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ మోషే నాయకత్వములో ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు దేశము నుండి విడిపించి నడిపిస్తూ ఉంటున్నాడు. ఒక యవ్వన దశలో యెహోషువ మోషేకు తోడుగా పరిచారం చేస్తూ ఉంటున్నాడు. మోషే మరణించిన తర్వాత ఆ యొక్క నెబో శిఖరమున మోషే మరణిస్తూ ఉంటున్నాడు. మోషే మరణించేటప్పుడు మోషే యొక్క చేతులు యెహోషువ మీద పడుతూ ఉంటుండగా యెహోషువ మరి దేవుని బలము, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా ద్వితీయోపదేశకాండం 34లో ఉంటున్నది. అయితే ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉంటున్నాడు. మోషే చనిపోయిండని చెప్పి యెహోషువ జడిసి భయపడిపోయి అర్థము కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడిండు. యెహోషువ 1:9 అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీవు దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. 3వ వచనములో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను. 5వ వచనంలో నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును ఎదుట నిలవలేకయుండును. ఎందుకనగా నేను మోషేకు తోడుగా ఉన్నట్లు ఓ యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు యెహోషువతో మాట్లాడి యెహోషువను ధైర్యపరిచి ఇశ్రాయేలీయులను నడిపించుటకు దేవుడే ముందుండి నడిపిస్తూ ఉంటున్నాడు. అలాంటి సమయంలో 3వ అధ్యాయానికి వస్తూ ఉంటుండగా యెహోషువ వేకువను లేచినప్పుడు ఇశ్రాయేలీయులు హిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు యోర్దాను ముందు నిలబడి ఉన్నారు. ముందేమున్నది? యోర్దాను నది. యేసయ్య బాప్తిజం తీసుకున్న ఏ నది? యోర్దాను నది. యెహోషువ కాలంలో, పాత నిబంధనల కాలంలో ఉన్న యోర్దాను నది. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఒక గొప్ప నది ఇది పారుతూ ఉంటున్నది. నేను ఇశ్రాయేల్ దేశం పోయినప్పుడు
మేము ఈ నదిలో మునిగాము. అక్కడ పోయి అంటే మాకు ఏది తెలియదు కాబట్టి కొంచెం అట్టా ఉండి కొంచెం వచ్చినాం. కంబీలన్నీ ఉంటాయి, అక్కడ పట్టుకొని వచ్చాము. అనేక మంది అక్కడికి వచ్చి బాప్తీసాలు తీసుకుంటా ఉంటారు. నన్ను కూడా తీసుకోమంటే నేను ఒకసారి తీసుకున్నాను, అయ్యా ఇక్కడ తీసుకొని మరలా అని చెప్పాను. ఇది తీసుకోవాలా నేను తీసుకోను అని చెప్పాను. తీసుకున్న వాళ్ళందరూ మరలా తీసుకుంటున్నారు. ఒక 4 సార్లు వచ్చిందంటే ఎరిచినానికి 4వ సారి కూడా తీసుకుంటుంటాను. బాప్తీసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే. యోర్దాను దాటక మునుపు యోర్దాను యుద్ధ నిలబడి ఉన్నారు. 3 దినముల అయినంత నాయకులు పాలెంలో తిరుగుచు వారికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడనగా 3వ వచనం చదువమ్మా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు నడవరాదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధ పరుచుకొనడని. రీడ్ ఇట్. ఏం చదవకుండా ఉంటున్నారు చాలా మంది. చదువుతున్నప్పుడు మరి అందరు దాన్ని చూడాలి. చదవమ్మా. జోషువా 3 చాప్టర్ ఇప్పుడు 5th వర్స్ చదవమ్మా. మరియు చూడండి, యోర్దాను నదికొచ్చారు. ఇప్పుడు యోర్దానును దాటాలి. యోర్దానును దాటుటకు ఇప్పుడు ఏం చెప్తున్నారనగా నాయకులు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నారు. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులు మోసుకొనుట పోచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దేనిని వెంబడింపాలి? యాజకులు మందసము మోసుకొని పోతూ ఉంటుండగా ప్రజలు ఆ మందసము తీసుకొని పోతుండగా వారిని వెంబడిస్తూ నడవాలి. ఎందుకనగా ఇది నిబంధన మందసం. దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసిన మందసం. ఎందుకనగా దేవుడు మందసమును చేయించినప్పుడు ఆ మందసం మీదకొచ్చి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 25వ అధ్యాయం 10వ వచనంలో వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు
2 మూరలున్నారా? చూడండి, దేవుడు చెబుతున్నాడు మందసం యొక్క మెషర్మెంట్. తర్వాత 16వ వచనములో ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచాలి. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే 22వ వచనం చదవమ్మా. చూడండి, అక్కడ నేను నిన్ను కలుసుకుని 21 కూడా చదువమ్మా. నేను నీకిచ్చు శాసనములను, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలిపదు. అంటే మందసం ఉన్న దిక్క దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడ? కరుణా పీఠం. దానికి మూత, ఆ మూతకి 2 మరి పక్షులు దాన్ని ఒకదానికి ఒకటి ఎదురుగా వేసి ఉంటారు. అది శాసనములు గల మందసము 2 కెరూబుల మధ్య ఉండి ఇశ్రాయేలు నిమిత్తము దేవుడు ఆజ్ఞాపించేవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? నేను తెలియజేస్తాను. మోషే, మందసం ఎక్కడుంటుందో అక్కడ నేను వస్తాను. మోషే, మందసములో శాసన పలకలు పెట్టు మోషే అని చెప్పి దేవుడు మోషేతో చెప్పి, మరి ఆ మందసం మోసి తీసుకొని పోతూ ఉంటున్నారు. ఆ మందసము ఇశ్రాయేలీలు కూడా ఇక్కడ తీసుకొని పోతూ ఉంటున్నారు. ఆ మందసము లోపల, మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు, ఇవి మందసం లోపల ఉంటున్నాయి. అవన్నీ దేవుడికి చెప్పిన ఆ మందసము ఏమి చేస్తున్నారంటే, మందసం ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యాలి. ఉజ్జీ మందసమును ముట్టిన వెంటనే ఉజ్జీ అక్కడే చనిపోయిండు. ఎవరు మందసం ముట్టకూడదు. ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మందసము మోసుకొని పోతున్నప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దానిని వెంబడి. ఇప్పుడు మందసములో ఎవరున్నారు? మందసము దేవుని సన్నిధికి గుర్తు. మందసము దేనికి గుర్తు? మందసము తీసుకుంటేనే దేవుని సన్నిధి వస్తున్నది. ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య దేవుని మందసం వస్తుందంటే దేవుని సన్నిధి వారికి ముందుగా ఉన్నది. మందసం ఎక్కడ ముందు నడుస్తుందో ఇశ్రాయేలీలు జై పొందుకుంటున్నారు. మందసము దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి. అప్పుడు ఈ యొక్క యాజకులు దాన్ని మోసుకొని పోతున్నప్పుడు నాయకులు చెబుతున్నారు, దేవుడు మీకు ముందుగా పోతున్నప్పుడు, ఆయన సన్నిధి మీకు ముందుగా పోతున్నప్పుడు మీరు ఆయనను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? దేవుని సన్నిధిని వెంబడించాలి. దేవుని మందసమును వెంబడించాలి. ఎందుకనగా మందసములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి వెంబడించేవారు ఎలాగ వెంబడించాలంటే బహు జాగ్రత్తగా వెంబడించాలి. మందసమునకు ప్రజలకు దాదాపు 2000 కొల మూరల ఎడముండాలి. దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు
పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని యొక్క శబ్దం విని భయపడిపోయారు. అలాంటప్పుడు నేను మందసము దగ్గరకు ఎవరైనా పోయి తాకారనుకోండి, ఆ మందసం ముందు నిలబడలేరు. కాబట్టి ఎంత దూరం ఉండాలి? 2000 కొలమూరల ఎడముండవలను. మందసమును వెంబడించాలి. యాజకులు మందసమును తీసుకొని మోసుకొని పోతూ ఉంటున్నారు. తర్వాత ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. అంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అయిపోయింది. టైం సరే. ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి వస్తూ ఉంటుండగా ఇప్పుడే వారు మరి కనానులో అడుగు పెట్టే దినములు వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనగా అప్పుడు కనాను దేశం దాని పేరు. ఆ దేశములు అడుగు పెట్టే రోజులు వచ్చేసినాయి. ఇన్ని రోజులు కష్టము పడిండ్రు. ఇన్ని రోజులు వాళ్ళు ఎంతో నడిచి వస్తూ ఉన్నారు ఆ దేశమును స్వతంత్రించుకునేదానికి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుకు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. హల్లెలూయా. ఇంతకు ముందు వరకు మీరు అరణ్యంలో నడిచారు, ఇంతవరకు ఎడారిలో నడిచారు, ఇంతవరకు మీకు సరిగా నీళ్లు దొరకలేదని మీరు అనుకోవచ్చు. దేవుడు అన్ని ఇచ్చిండ వాళ్ళకి. అయితే మీరు ఇప్పుడు వెళ్ళు త్రోవ ముందు లాంటిది కాదు. ఇప్పుడు మీరు కనాను స్వతంత్రించుకొని పోయేదానికి మార్గం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు దాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. దేవుడు ఏ ఉద్దేశముతో మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడో ఆ ఉద్దేశం దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుకు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలి. దేవుని బిడ్డలు రక్షించబడిన తర్వాత మందసము యెహోవా సన్నిధికి గుర్తు. యేసయ్యే మనకు ఇప్పుడు మందసం. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మన మెల్లు త్రోవలు రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తును మనం విశ్వసించిన తర్వాత మన మెల్లు త్రోవ మనం ఇంతకు ముందు నడిచినట్టు ఉండకూడదు. దేవుని సన్నిధి మనకు ముందుగా ఉన్నప్పుడు, మందసం ముందుగా ఉన్నప్పుడు, యేసయ్య మనకు ముందుగా ఉన్నప్పుడు, మనం రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మన త్రోవలు ముందున్నట్లు ఉండకూడదు. కాబట్టి మన మార్గములో మనం పరిశోధించి తెలుసుకొని మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా అని చెప్పి గ్రహించి జాగ్రత్తగా మనం వెళ్ళు త్రోవ జాగ్రత్తగా గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఈనాడు అనేక మంది వెళ్ళు త్రోవలు గుర్తుపట్టలేకపోతున్నారు, వెళ్ళు మార్గములు గుర్తుపట్టలేకపోతున్నారు, దేవుని మార్గములు గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుని ప్రసన్నతను గుర్తుపట్టాలి, దేవుని సన్నిధిని గుర్తుపట్టాలి, దేవుని రాజ్య సంబంధం ఆశీర్వాదాలు గుర్తుపట్టాలి, దేవుని ఉద్దేశములు గుర్తుపట్టాలి, దేవుని సేవను గుర్తుపట్టాలి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మరి రాజ్యం ఎలాంటిది గుర్తుపట్టి ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుండి గుర్తుపట్టకుండా లోకమును వెంబడిస్తారు? ఎన్ని సంవత్సరములు గుర్తుపట్టకుండా లోకమును వెంబడిస్తూ ఉంటారు, లోక ఆశలను వెంబడిస్తూ ఉంటారు. లోకమును వెంబడిస్తూ ఉంటున్నారు. లోకమును వెంబడించకూడదు. ఎందుకనగా లోకములు ఉన్నదంతా శరీరాశలు,
నేత్రాశలు, జీవపు డంబ లోకమును వెంబడించడం మానండి. అంత్య దినాల్లో త్రోవలు యేసుక్రీస్తు మన కొరకు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లు ఆయన పరలోకము నుండి దిగివచ్చి ఆయన రక్తము కార్చి తన రక్తముతో మన కొరకు పరిశుద్ధమైన మార్గమును ఏర్పరిచాడు. ఆ త్రోవలో నడిచేవారుగా ఉండాలి దేవుని బిడ్డలో. ఓ లోకముల రకరకాల త్రోవలు ఉంటున్నాయి. ఏ త్రోవలో మనం నడుస్తూ ఉంటున్నాం? మన కుటుంబాలు, మన సంఘము ఏ త్రోవలో మనం నడుస్తున్నాం? దేవుడు మనకు ముందు ఉండగా మీరు వెళ్ళు త్రోవ మీరింతకు మున్నట్లు ఉండకూడదు. మనం కూడా పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఈ కనాను స్వతంత్రించుకోబోతున్నారు. మనము కూడా పరలోక కానాను స్వతంత్రించుకోవాలి. పరలోకమునకు వెళ్ళాలన్నప్పుడు మనము మన త్రోవలో నడిస్తే మన పరలోకమును స్వతంత్రించుకోలేము. వీరు త్రోవలో నడిస్తే కనాను స్వతంత్రించుకోలేరు. ఎవరు త్రోవలో నడవాలంటే దేవుడు చెప్పే త్రోవలో నడవాలి. అనేక మంది మార్గము తప్పిపోతూ ఉంటున్నారు. సేవా మార్గంలో నిలబడలేక, దేవుని సన్నిధిలో నిలబడలేక మార్గము తప్పిపోతూ ఉంటున్నారు. మీరు వెళ్ళు త్రోవ మీకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టు కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవకూడదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని ఆజ్ఞాపించను. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఏం చేస్తుండు? ఊరక మాటతో చెప్పాల. ఆయన జనులకు ఏం చేస్తుండు? ఆజ్ఞాపిస్తుండు. ఒక దైవ సేవకుడు, ఆయన ఇశ్రాయేలు నడిపించే నాయకుడు ఒక ఆజ్ఞాపిస్తే ప్రజలు ఏం చేస్తున్నారు? పాటించాలి. ఈనాడు దైవ సేవకులుగా ఉండి ఎన్ని మాటలన్నా చెప్పనియండి, ప్రజలు పాటించడమే అమ్మా లేదు. తారుమారవుతున్నది లోకం. దైవ సేవకులు చెప్పే మాటలు వినాలి, ఆజ్ఞలు వినాలి, పాటించాలి. పాటించి దేవుని రాజ్యములను గుర్తుపట్టి దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి. సంఘములో ఇవి దేవుని మాటలు కాదే, ఇది పరలోకము నుండి పరిశుద్ధ గ్రంథపు మాటలే. దేవుని రాజ్యమును మనం కట్టాలి, ఏమి పనులు చేయాలి, ఏ కార్యములు చేయాలి, ఏం మనము దేవుని కొరకు జీవించాలి, ఎలాగ మనం ప్రయాసపడాలి అని చెప్పి దేవుని ఆజ్ఞలను గ్రహించి ముందుకు రావాలా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు చూడండి. లేవి కాండంలో దేవుడు చాలా సార్లు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి, మరి లేవి కాండంలో ఇశ్రాయేలుతోటి దేవుడు అనేక రీతిలుగా అనేక సందర్భాల్లో మాట్లాడి ఉన్నాడు. కావున ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరును
చూడండి, దేవుడు అద్భుత కార్యములు చూడండి. లేవి కాండము ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 44వ వచనములో 11:44 నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి 45వ వచనంలో కూడా నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులు కావలెను. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే అక్కడి నుండి దేవుడు అదే చెబుతూ వస్తున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు చేయను. హల్లెలూయా. ఈనాడు కూడా మనం ప్రభురాత్రి భోజనం బల్లలో పాల్పంపులు పొందుకుంటున్నాం. దేవుడు నాతో మనందరితో మాట్లాడేట ఏమిటనగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు చేయను. హల్లెలూయా. ఎప్పుడు వీళ్ళు పరిశుద్ధపరుచుకుంటున్నారో ఏం అద్భుత కార్యం జరిగిందంటే, ఒకటి 10వ వచనంలో 3:10లో యెహోషువ 3 హల్లెలూయా. మందసము దాటిపోతుంటే ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు వారి మధ్య ఉన్నాడు. మందసము దేవుని యొక్క సన్నిధికి గుర్తు. మందసం ఉంటే దేవుడు వారి మధ్య ఉన్నాడని గుర్తు. మందసం మోసుకుపోతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మందసం పోతుంటే ఎవరున్నారు అక్కడ? వారు పరిశుద్ధపరుచుకున్న వెంటనే పరిశుద్ధపరుచుకొని మందసం ఎత్తుకొని యాజకులు ముందు నడుస్తూ ఉండగా మరి ప్రజలు నడుస్తూ ఉంటున్నారు పరిశుద్ధపరుచుకొని. అప్పుడు దేవుడు వారి మధ్య ఉంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెర్జీయులను, గెర్షీయులను, అమ్మోనీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెననియు దీని వల్ల మీరు తెలుసుకొందరు. దేవుడు మీ ముందు నడిస్తే 7 రకాలైన శత్రు జనాంగములను దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటే, మందసం ముందు నడుస్తుంటే మందసమును వెంబడించి ఆ త్రోవలు గ్రహించి నడిచినప్పుడు, దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 7 విధములైన శత్రువులను ఏమ్మా దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళగొడతా. హల్లెలూయా. ఎవరు వెళ్ళగొట్టేది? ఈ దినం కూడా బల్లలో పాలు పంపులు పొందుకుంటున్నాం. మనం పరిశుద్ధపరుచుకుంటే నీకున్న సమస్యలను ఎవరు వెళ్ళగొట్టేది? దేవుడు వెళ్ళగొడతాడు. నీకేందంటే చింతలు, దిగులు, బాధలు, బలహీనతలు, సమస్యలు, దేవుడు ఉండక్కడని వీళ్ళు గుర్తెరగాల. అది దేవుడు మాట్లాడేది. దీన్ని మీరు గుర్తుపట్టండి అంటున్నాడు. ఈ దినము సంఘములో మీరందరూ పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవటం అనగా ఎలాగనగా మీరందరూ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తీయండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు పడుతున్నాడు. సేవ. ఓ ఇదిగో మీకు తమిళ్ అంటాడు బుద్ధియుళ్ళ அப்படி இருக்க சகோதரரே நீங்கள் தேவனுக்கு பலியாக ஜீவன் பலியாக ஒப்பு கொடுக்க வேண்டும் என்று தேவனுடைய இரக்கங்களை முன்னிட்டு உங்களை வேண்டிக் கொள்ளுகிறேன். ஹல்லேலூயா. இதுதான் புத்தியுள்ள ஒரு புத்தியுள்ள ஆராதனை எது என்று சொன்னால், சபை வந்ததுக்கு அப்புறம், ஆண்டவரை ஏற்றுக்கொண்டதுக்கு அப்புறம், ஞானஸ்தானம் எடுத்ததுக்கு அப்புறம், நம்ம மாம்சத்துக்குரிய சரீரங்களில் இருக்கிற எல்லா அவயவங்கள் பரிசுத்தத்துக்கு அனுகூலமாய் ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கணும். இதுதான் புத்தியுள்ள ஆராதனை. ஆண்டவருக்கு நீங்கள் ஒப்பு கொடுத்து, ஆண்டவரே உலகத்தில் நான் வாழ்ந்து கொண்டிருக்கிறேன் அப்பா, என்னோட கண்கள், என்னோட கால்கள், என்னோட செயல்கள், என்னோட பேச்சு எல்லாமே உங்களுக்கு ஒப்பு கொடுக்கிறேன் தகப்பனே, பரிசுத்தமாக்கும் என்று ஜெபிக்கணும். హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనం. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకును కలిగిన సమస్త కల్మషు నుండి మనలను. ఓ వాగ్దానములు ఉన్నవి, పైన వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాగ్దానములన్నీ అవును ఆమేన్ అన్నట్లున్నవి. దేవుని సమాధానం నీకు కావాలంటే, దేవుని సంతోషం నీకు కావాలంటే, దేవుని కృపను పొందుకొని బలపడాలి, దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలంటే, ఈ వాగ్దానములన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే మొదట దేవుని భయము. ఎవరు భయము? దేవుడు అంటే భయం ఉండాలి. ఆయన చూస్తున్న దేవుడు, మన మధ్య నివసిస్తున్న దేవుడు. నేను ఇది మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడే, నేను ఇది చూస్తుంటే దేవుడు వింటున్నాడే అని భయము ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ప్రయత్నించాల. ప్రతిరోజు పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుకు, ఆయన సంపూర్ణుడు గనక ఆయన సంపూర్ణతలో మనము సంపూర్ణత చెందినట్లు ప్రతిరోజు మనం ప్రార్థన చేసి దాన్ని జయిస్తూ ఉండాల. ప్రభువా నన్ను ఇంకా మార్చు, ఇంకా మార్చు, ఇంకా మార్చు. రోజు ఆ ప్రక్రియ జరుగుతూ ఉండాలా. శరీరమునకు ఆత్మనకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను. శరీరముకు ఉండే కల్మషం, మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ పట్ల ఏం కార్యాలు. ఈ దినము కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు ఒక్కొక్క బిడ్డ పట్ల సంఘములో ఆయన వాగ్దానములు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ వాగ్దానములు మనకున్నవి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రభువా ఈ పరిశుద్ధత చాలదు నాయన, ఇంకా నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నేను నీ శరీరము తింటున్నా, నీ రక్తము తాగుతున్నా, నన్ను ఇంకా పరిశుద్ధపరచు ప్రభు అని అడగండి. మనం లోకములో ఉంటుండగా మన కండ్లకి, మన శరీరానికి రకరకాలు వస్తానే ఉంటాయి. తలంపులు తప్పించేదానికి, మనల్ని తప్పించేదానికి, మనల్ని దేవుని నుండి దూరపరిచేదానికి వెంటనే మనం మెలకువగలిగి, వెంటనే జాగ్రత్త కలిగి, వెంటనే ప్రార్థన చేసుకొని దాన్ని తొలగించుకొని, ప్రభువా నన్ను, నా కుటుంబమును, నా బిడ్డలను పరిశుద్ధపరచు ప్రభు అని ప్రార్థనలు చేసుకుంటే దేవుడు కృపతో వాటిని తొలగిస్తాడు, వెళ్ళగొడతాడు. 7 మంది శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాడు.
వాళ్ళకి కనాను ఇచ్చిండు, స్వతంత్రించుకోండి. పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చిండు, స్వతంత్రించుకోండి. ఈ దినము కూడా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవునికి అనుకూలముగా జీవించుటకు నీ శరీర అవయములన్నీ సమర్పించు. దేవుడు ఒక్కొక్క కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించును గాక. శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, నీకు వ్యతిరేకముగా శత్రువులు ఒక త్రోవనొస్తే 7 త్రోవలు, నీ సమస్యలు, శోధనలు, అంధకారము, అపవాది క్రియలు, భయాలు, అప్పుల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు ఏదేది ఉన్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆయనే వెళ్ళగొట్టుకును గాక, తొలగిపోవును గాక. నీ భయము, దేవుడు ఒక్కొక్క కుటుంబములో ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యములు. ఏం అద్భుత కార్యములు అంటే 3:15లో 3:15లో అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకులు కాళ్ళు నీటి అంచును మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేత తాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారు నీరు బొత్తిగా ఆపబడెను. యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. హల్లెలూయా. మందసము ముందు పోతుంటే జనులందరూ ఏం చేస్తున్నారు? యోర్దానును దాటుట తుదుముట్టు వరకు ఇశ్రాయేలు ఆరిన నేల దాటుచూ వచ్చిండ్రు. దేవుడు ఈ దినము నిన్ను దాటించును గాక. ఎరికో గోడలు నీ మీద కూలును గాక. యోర్దాను నదులు మార్గములు తెరవబడును గాక. నీకు ముందుగా పోయి మెట్టనైన స్థలములను దేవుడు సరాలము చేయును గాక. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా పోయి నీకు వ్యతిరేకమున్న ప్రాకారములన్నీ కూల్చివేయును గాక. దేవుడు నిన్ను సరళమైన మార్గములో నడిపించును గాక. అక్కడ రాయబడి ఉంది, దేవుడు మీ మధ్య అద్భుతములు చేయును గాక. ఈ దినం అడగండి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచని అడగండి. నేడే అక్కడ చెప్పిండు ఆయన, దేవుడు మీ పట్ల అద్భుతములు చేస్తాడు. ఇది మొదలుకొని ఒక్కొక్క కుటుంబంలో దేవుడు అద్భుత కార్యములు జరగాల. హల్లెలూయా. నా కుటుంబంలో అద్భుత కార్యములు. ఎందుకంటే ఈ దేవుడు ఎవరంటే అద్భుతకరుడు, అద్భుత కార్యములు చేయు దేవుడు. నీకు లేని వాటిని ఆయన ఉన్న వాటిగా చేయగలిగిన శక్తిమంతుడు. నీ హృదయ వాంఛలు తీర్చి అద్భుత కార్యములు చేయగలడు. నీ కోరికలు సిద్ధింపచేసే అద్భుత కార్యములు చేయగలడు. నీ వ్యాధులు తొలగించి స్వస్థత ఇవ్వగలిగిన అద్భుత కార్యము చేయగలడు. నీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చి అద్భుత కార్యములు చేయగలడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చి అద్భుత కార్యములు చేయగలడు. నీకు లేని వాటిని ఉన్న వాటిగా కలుగజేసి అద్భుత కార్యములు చేయగలడు ఆయన. నీలో విశ్వాసము, నమ్మకం పెట్టి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా ఇంకా నన్ను పరిశుద్ధపరచండి ప్రభు అని అడిగితే పరిశుద్ధులకు ఆయన తన స్వాస్థ్యం ఇస్తాడు. పరిశుద్ధులకు దేవుడు ఎందుకంటే పరిశుద్ధులుగా మారితే మనం ఆయన బిడ్డలుగా మారిపోతాం. ఆయన బిడ్డలైనకు మనకు తన సొత్తులో ఉన్న స్వాస్థ్యము మనకు ఇచ్చి మన పట్ల దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. అంత కృపగల దేవుడు, అంత దయ కలిగిన దేవుడు, అంత కనికరమ కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రభువా సహాయము చేయండి ప్రభు అని అడగండి. పరిశుద్ధపరచబడాలంటే మనము మన పాపములు ఒప్పుకోవాలి. మనము మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక మన పాపములన్నీ కడిగి పవిత్రపరుస్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7
నుండి రాయబడి ఉన్నది. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. తర్వాత మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను, మనము పాపము లేదని చెప్పుకొని ఎడల, అనేక మంది అనుకుంటారు నేను ఏ పాపము చేయలేదని చెప్పి. అయ్యో, తప్పుగా ఆలోచించుకోకూడదు. రోజు ఏ పాపం ఉన్నా సరే, ప్రభువా ఈ పాపం నాలో వస్తుందో ప్రభువా, నువ్వు లేదనుకుంటే దేవుడిని అబద్ధం ఆడుతున్నావు. దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, పరిశోధించే దేవుడు. ఒకవేళ పాపం ఉన్నట్లయితే, ప్రభువా నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అంటే, యేసుక్రీస్తు రక్తం నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం ఈ దినము నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఎందుకనగా ఆయన పాపులను రక్షించుటకు వచ్చినవాడు దేవుడు. ఈ దినం ప్రభువా నేను పాపిని, నా పాపముల కడుగు నాయన, మా దోషముల కడుగు నాయన, మా అతిక్రమములు క్షమించి కడుగు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను కడిగి పవిత్రపరిచినప్పుడు దేవుడు ఒక్కొక్కరి పట్ల అద్భుత కార్యములు మునుపటి కంటే అత్యధికముగా చేసి మనములను, మన కుటుంబములను, సంఘమును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సహోదరి జ్యోతి గారు మన మధ్య ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே, நன்றியோடு துதிக்கிறோம் அப்பா. துதிகள் மத்தியில் வாசம் செய்கிறவரே, தூயவரே, துதியின் மகிழ்வுனே நன்றியோடு துதிக்கிறோம் ஆண்டவரே. இந்த நாளிலும் கூட தகப்பனே, தேவனாகிய கர்த்தர் ஆண்டவரே, இதோ தகப்பனே ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. நாங்கள் ஆராதிக்கிற எங்கள் தேவன் ஆண்டவரே, நீர் பரிசுத்தம் உள்ளவராய் இருக்கிறீர் சுவாமி. நீர் பரிசுத்தர் ஆண்டவரே, நீர் பரிசுத்தர் ஆண்டவரே. அப்பா, இதை தொழுது கொள்ளுகிற நாங்களும் ஆண்டவரே பரிசுத்தம் உள்ளவர்களாய் இருக்க வேண்டும் என்று கர்த்தாவே எங்களோடு கூட நீர் பேசியிருக்கிறீர் ஆண்டவரே. ஓ தகப்பனே, நன்றியோடு துதிக்கிறோம் ஐயா. நன்றி இதயத்தோடு துதிக்கிறோம் ஆண்டவரே, நன்றி இதயத்தோடு துதிக்கிறோம் ஆண்டவரே. இன்றைக்கு கர்த்தாவே எல்லா கிரியைகளையும் சுவாமி, எல்லா காரியங்களிலும் ஆண்டவரே, எங்கள் பேச்சிலும் நடக்கையிலும் ஆண்டவரே, எங்கள் பார்வையிலும் ஆண்டவரே, எங்களுடைய ஆலோசனையிலும் ஆண்டவரே, அப்பா நீர் எல்லாவற்றையும் கர்த்தாவே பார்க்கிற தேவன் ஆண்டவரே. எல்லாவற்றிலும் பரிசுத்தம் தேவையாய் இருக்கிறது ஆண்டவரே. பரிசுத்தமாய் இருப்பதற்கே நாங்கள் அழைக்கப்பட்டிருக்கிறோம் ஐயா. இதோ நாங்கள் ஆராதிக்கிற எங்கள் தேவன் ஆண்டவரே. இதோ தகப்பனே ஸ்தோத்திரிக்கிறோம் ராஜா. நாங்கள் உம்மை ஆவியோடும் உண்மையோடும் தொழுது கொள்ள வேண்டும் ஆண்டவரே. இதோ தகப்பனே ஸ்தோத்திரம் ஐயா. நானே உங்களை பரிசுத்தமாக்குகிற கர்த்தர் என்று சொல்லி இருக்கிறது ஆண்டவரே. இன்றைக்கு கர்த்தாவே எங்களை ஒப்புக் கொடுக்கிறோம் ஐயா. ஒரு புத்தியில் ஆராதனை நாங்கள் செய்ய வேண்டும் ஐயா. அந்த புத்தியில் ஆராதனை ஆண்டவரே, இதோ எங்கள் சரீரங்களை தகப்பனே பரிசுத்தமும் ஆண்டவரே, அப்பா தகப்பனே ஸ்தோத்திரம் ஐயா. தேவனுக்கு பிரியமான ஜீவ பலியாக தகப்பனே ஆண்டவரே எங்களுடைய சரீரங்களை ஒப்புக் கொடுக்க வேண்டும் என்று கர்த்தாவே, இதோ தகப்பனே இதுவே நீங்கள் செய்யத்தக்க புத்தியுள்ள ஆராதனை என்று பார்க்கிறோம் ஆண்டவரே. இன்றைக்கு அந்த புத்தியுள்ள ஆராதனை தகப்பனே நாங்கள் செய்யும்படியா எங்களை ஒப்புக் கொடுக்கிறோம் ஐயா. எங்களை ஒப்புக் கொடுக்கிறோம் ஆண்டவரே. நீர் எங்களை ஆட்கொண்டு ஆளுகை செய்வீராக. நாங்கள் ஆராதிக்கிற தேவன் பரிசுத்தம் உள்ளவர். உம்முடைய பிள்ளைகளாகிய நாங்களும் பரிசுத்தம் உள்ளவர்களாய் இருக்க வேண்டும் என்பதே உம்முடைய தீர்மானம் திட்டமாய் இருக்கிறது ஆண்டவரே. பரிசுத்தம் இல்லாமல் ஒருவனும் கர்த்தரை தரிசியான் என்று வேதம் சொல்லுகிறது ஆண்டவரே. இன்றைக்கு பரிசுத்தம் என்கிற அலங்காரத்தை எங்கள் கண்களிலும், எங்கள் கைகளிலும், எங்கள் கால்களிலும், எங்களுடைய செவிகளிலும் தகப்பனே, எங்களுடைய இருதயத்திலும் கர்த்தாவே ஆண்டவரே நீர் ஆளுகை செய்யும்படி
எங்கள் ஒவ்வொருவரையும் தகப்பனே, எங்கள் நிசி சபை முழுவதையும் ஆண்டவரே, விசுவாசிகளையும் மூப்பர்களையும் ஊழியக்காரர்களையும் கத்தாவே உம்முடைய கரங்களில் ஒப்பு கொடுக்கிறோம் ராஜா. ஆண்டவரே, சபை எடுத்துக்கொள்ளப்படுகிற சபையாக, பரிசுத்தமுள்ள சபையாக, மறுரூபப்படுத்தும் சபையாக நீர் மாற்றும்படி ஜெபிக்கிறோம். உம்முடைய கரங்களில் ஒப்பு கொடுக்கிறோம். இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் பிதாவே, ஆமென். కానుకల సమయం. కానుకల పాట పాడుచుండగా కానుకలు పట్టుకుందాం. సమర్కుడుడి దశమా భాగములిల్లా దేవునివి నారాయణముగనీయ సమర్కుడుడి పశువులు పైరుడు దేవునివి పసిడిలో కపుగనుడు దేవునివి భాగ్యభోగముదెల్లా దేవునివి భావించి కానుకలను నీయుడి దశమా భాగములెల్లా దేవునివి నారాయణముగనీయ సమర్కుడుడి దేవునివి దొంగిలించెదరా దేవాదేవుని మోసపుచ్చెదరా దేవునివి దొంగిలించెదరా దేవాదేవుని మోసపుచ్చెదరా భావించి మదిరించి భయమురించి ప్రార్థింపదలవంచి ప్రభు పాదము దేవాలయంబును పూర్ణంబుగా దీపముగనున్న సమకూచుడి దశమా భాగములెల్లా దేవునివి నారాయణముగనీయ సమకూచుడి దశమా భాగములెల్లా దేవునివి నారాయణముగనీయ సమకూచుడి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ బిడ్డలుగా మేము కూడి నాయన ఇక్కడ నీ వాక్యం వినుటకు నువ్వు మాకు మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డల ప్రభువా నాయన వచ్చిన రాబడిలో నాయన వారికి ఇచ్చిన దశ భాగాలను బట్టి నీకు స్తోత్రాలు, నెల సందాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, కానుకలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన సంతోషముగా వారు విత్తి ఉండగా గంభీరమైన పంట కోయినట్లు ప్రభువా మీరే ఆకాశపు తూములు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు వాగ్దానములు నెరవేర్చినట్లు కుమ్మరించండి నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా సహాయము దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో నీ బిడ్డలను బలపరచండి తండ్రి. శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించండి నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా వీరి హృదయ వాంఛలు తీర్చబడినట్లు మీరు దీవించండి తండ్రి. నీకు మహిమ తెచ్చుకోండి. కానుకలను నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనుటకు మాకు ఆలోచనలు జ్ఞానం అనుగ్రహించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ అయింది,
సండే స్కూల్ యవనస్తులు కూడుకుంటుంది. కాబట్టి యవనస్తులు సండే స్కూల్ పిల్లలందరూ చేరి దేవుని నామపత్రాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంగళవారం నాడు స్త్రీల విజ్ఞాపన ఆరాధన కూడుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలు కలుసుకొని ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. మంగళవారం విజ్ఞాపక ప్రార్థనలో ప్రతి కుటుంబాల గురించి ఎవరెవరు బలహీనతలు ఉంటున్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బేస్తవార కూడిక సంఘంలో జరగబడుతున్నది. కాబట్టి బేస్తవార కూడికలో కూడా ప్రతి ఒక్కరు కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా శనివారం నాడు ఉపవాస కూడికండి. జీజస్ ట్రూత్ మినిస్టర్ వారు నిర్వహించు ఉపవాస ప్రార్థన కూడిక మన సంఘం తరపున పాస్టర్ తరపున జరగబడుతున్నది, మన పాస్టర్ తరపున. కాబట్టి ప్రతి ఒక్కరు కలుసుకోవాలి, అన్ని కుటుంబాలు కలుసుకోవాలి. కుటుంబాలు ఒక్కరు కాదండి, నలుగురుంటే నలుగురు కలుసుకోవాలి. కాబట్టి కుటుంబంలో అందరూ కలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మీ బంధువులేమి, మిత్రులేమి, అక్కన పక్క కుటుంబాలేమి ప్రతి ఒక్కరికి తెలియజేసి తీసుకొని రండి. ఒక్కొక్కరు ఇద్దరినైనా ఒకరినైనా తీసుకొని రావాలా. ఈ ఉపవాస కూడికి నేను ఇద్దరినైనా తీసుకొని వస్తా, ఒకరినైనా తీసుకొని వస్తా చెప్పి అని తీసుకొస్తే దేవుడు మీ పేర్లు పరలోకమందు రాసి పెట్టుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన పూర్వకంగా ఈ కూడికిని గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా కూడా కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రార్థన కోరిన వారు మన దావీదు పాస్టర్ గురించి కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా బాను రాజు వాళ్ళ గృహ నిర్వాహం గురించి కూడా ప్రార్థన చేయండి. వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో పోయేలాగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా సరే టైల్స్ వేసుకుంటున్నాం. కాబట్టి థామస్ వాళ్ళు కూడా టైల్స్ వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మాకు కూడా దేవుడు తోడుగా ఉండి పనులలో తోడుగా ఉండి సహాయం చేయాలని కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్క సమస్య. కొన్ని మంది అయితే దగ్గులతో, జ్వరాలతో, జలుబుతో ఈ వాతావరణం వలన దగ్గులు, జలుబు బహిరంగంగా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. మన సంఘ కాపరి సాక్ష్యం చెప్పారు. కాబట్టి దేవుడు ఆయన సేవలేమి, ఆయన రాకపోకలేమి తోడుగా ఉండి నడిపించేలాగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన రాకపోకలు తోడుగా ఉండి సేవలు ఆయనకు బలంగా వాడబడేలాగా దేవుడు ఆత్మ అంటే తోడుగా నడిపించేలాగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన తప్లా ప్రవీణ్ ఇచ్చి బండిలో టూర్లలో పోతా కొంచెం పడిందంట. చిన్న దెబ్బలు తగిలి ఇప్పుడు దేవుని కృపను బట్టి బాగా కొంచెం సుమారుగా ఉండవు. కాబట్టి ఇంకా ఆ బిడ్డకు దేవుడు మంచి స్వస్థత కలిగినట్లుగా పాపం ఆ బిడ్డ అయితే ప్రవీణ్ అయితే సమర్పించుకునిండు. నేను ఇక బయట దేనికి వాయను అంటే ఆయన బయట వచ్చి అన్ని ప్రోగ్రాలు కోలుస్తాడు. కాబట్టి ఇంక నేను బయటికి దేనికి వాయను, దేవుని సేవకే దేవుని ప్రోగ్రామ్ మీద వస్తాననేసి ఆయన సమర్పించుకునిండు. కాబట్టి ఆ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా, ఆయన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొరుకుపేటలో మేరీ ఉంటున్నది, ఐలో వదిన కదా, ఆమెకి కూడా కాస్త ఆరోగ్యం బాగలేకుండా ఆమె కూడా బలహీనతరాలుగా ఉంటుంది. కాబట్టి ఆ సహోదరి మేరీ గురించి కూడా ప్రార్థన చేయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ సాంసన్ పాపము చర్చికి రావాలని చాలా ఆశ ఆయనకి. అయితే పని మీద ఏదో కష్టం తగలుతానే ఉంది చర్చికి రానికుండా. కాబట్టి ఆ బిడ్డల గురించి, వాళ్ళ భార్య బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించేలాగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు బలారాధన సమయం నుండి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంతో బలారాధనలో కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ సమయం మమ్మల్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. సమయమున మనము ప్రభురాత్రి భోజన బలంలోనికి మనం సాగిపోతున్నాం.
ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకముగా పరిశుద్ధుడైన మా తండ్రి, నాయనా నువ్వు మాకు తండ్రి అనుగ్రహించిన నీ శరీరంను బట్టి, నీ రక్తమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు అప్పగించక ముందు రాత్రి ప్రభువా మీరు విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము నా రక్తమని తీసుకోమని చెప్పావు. నేను వచ్చి పర్యంతం వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు. మేము జ్ఞాపకం చేసుకుంటూ తీసుకొని చుండగా నాయన ఇది పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తము తండ్రి. నీ బిడ్డల మమ్మల్ని మేము పరిశుద్ధముగా చేయబోటుకు కృపనివ్వండి. సంఘందరూ తీసుకుని బిడ్డలను పరిశుద్ధపరచండి. నీ రక్తమునకు సాదృశ్యమున ద్రాక్ష రసమును బట్టి నీకు స్తోత్రాలు. నీ శరీరమునకు సాదృశ్యమున రొట్టెను బట్టి స్తోత్రాలు తండ్రి. వీటిని పరిశుద్ధపరచండి, నీకు మహిమ తెచ్చుకోండి. ప్రవీణ్ ప్రభువా వీటిని తీసుకెళ్లి ప్రవీణ్ పంచిపెట్టుతుండగా, ప్రవీణ్లో మీరుండి నాయన ఇస్తుండగా నీ కృపను అనుగ్రహించి నడిపించండి, పరిశుద్ధపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మై పోల మారను మీసయ్యా, నాను మై పోల మారను మే, ఉమ్మై పోల మారను మీసయ్యా, నాను మై పోల మారను మే, ఉమ్మై పోల మార్చిడుమే సయ్యా, ఎனை ఉమ్మై పోల మార్చిడుమే, ఎனை ఉమ్మై పోల మార్చిడుమే, ఉమ్మై పోల మారనుమే సయ్యా, நானும்மை போல மாறனுமே. பரிசுத்தம் பரிசுத்தம் தாருமே, உம்மை போல பரிசுத்தம் தாருமே, பரிசுத்த ஆவியால் நிரப்பியே, பரிசுத்த பாதையில் நடத்துமே, அன்புள்ள மனதுருக்கம் தாருமே, உம்மை போல அன்பாக மாற்றுமே, அன்புள்ள ஆவியால் நிரப்பியே, அழகான பாதையில் நடத்துமே,
சாந்தமும் தாழ்மையும் தாருமே. உம்மை போல மன்னிக்க உதவுமே. ஞானத்தின் ஆவியால் நிரப்பியே பரலோக பாதையில் நடத்துமே. ஜெபத்தின் ஆவியை தாருமே. உம்மை போல ஆத்மபாரம் தாருமே. மன்றாட்டின் ஆவியால் நிரப்பியே உன்னதத்தின் பாதையில் நடத்துமே. உம்மை போல மாறணுமே இயேசையா. நான் உம்மை போல மாறணுமே. உம்மை போல மாற்றிடுமே இயேசையா. என்னை உம்மை போல மாற்றிடுமே. என்னை உம்மை போல மாற்றிடுமே. என்னை உம்மை போல మార్చిడుమే. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ శరీరమైన ఆయన రొట్టెకు సాదృశ్యమని తీసుకోండి. ఆయన రక్తమునకు సాదృశ్యము ఉన్న ద్రాక్షరసం మీ మధ్య వస్తుండగా ప్రార్థన పూర్వకముగా తీసుకోండి. రక్తము ఇంపైన యోటాగు, ఓ పాపి ఎందు మోంగుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునాకుగా, ఆయోట ముంగి దొంగయు అశుద్ధుడాయిను. నేనటి పాపిని పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తుంది. నేనందు ముంగుదు, యేసుండు నన్ను బలపరచు తండ్రి. తీసుకొనుచుండగా నీ సారూప్యములోనికి నన్ను మార్చు నాయనా.
నీ కృప నా మీద ఆవరింప చేసి ప్రభుత్వము చేయండి నాయన. నాకుగా నీ యొక్క ప్రార్థన పూర్వకముగా తీసుకోండి. నిర్మూలమౌటకు పరిశుద్ధముగా తీసుకోండి. యేసయ్య మన పట్ల అద్భుత కార్యములు చేయును. రక్తం బెచాలును యేసుండు నాకు మారుగా. రక్త నిబంధనలోను ఉంటున్నావు. యేసయ్య నిన్ను నిబంధనలోనికి తీసుకొస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు రక్త నిబంధనలో ఉన్నావు. వాని అడగండి. జయమునిచ్చే రక్తము, పాపములు శాపములు తొలగించే రక్తము, సంహారపు దూతలు దాటిపోయే రక్తము, క్రీస్తు యొక్క యేసుక్రీస్తు రక్తము, జయమునిచ్చే రక్తము. యేసుండు నాకు ఆయన రక్తం ఇప్పుడు కూడా స్రవిస్తూ ఉంటున్నది, ప్రవహిస్తూ ఉంటున్నది. పైనయుటాగు పాపియందు మోంగుదు పాపంబు పోవును. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. స్తోత్రము చెల్లించి ఈ యొక్క యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఉన్న పరిశుద్ధమైనది తీసుకుని వాళ్ళని ప్రేమతో తెలియపరుస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదములతో కూడికను ముగించుకుందాం. జాయిస్మి అందరు లేచి నిలబెడదాం. జాయిస్మి ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినము తండ్రి పునరుద్ధాన దినమందు ప్రభువా నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ మందిరావరంలో చేరి నాయన పాటల ద్వారా నాయన, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా నాయన నీ దాసుని మీరు మరుగుపరచు ప్రభువా నాయన. అయ్యా నాయన, మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, మందసము నాయన
నాయన మోస్తున్నప్పుడు ప్రభా నాయన అయా నాయన నా తండ్రి యాజకులు ప్రభా నాయన తను తాను పరిశుద్ధపరచుకున్నారు ప్రభా. అవును నాయన మేము కూడా తండ్రి నాయన అయా నాయన మేము పరిశుద్ధపరచుకుంటూ ప్రభా నాయన నా తండ్రి మా తలంపుల్లో చూపుల్లో మాటల్లో ప్రవర్తనలో నడకలో నాయన అయా నాయన నా తండ్రి రాజా పరిశుద్ధపరచుకుంటూ నాయన నీకు ఇష్టానుసారముగా జీవిస్తూ నా తండ్రి నాయన అయా నీలో ముందుకు సాగిపోటుకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా మీరు ఆరాధనలో మీరు ఉన్నావు ప్రభా నాయన. ఇదిగో నాయన నాయన బల్ల ఆరాధనలో ప్రభా నాయన నువ్వు తోడుగా ఉండి ఇంతవరకు మీరు జరిపించావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన అయ్యా నా తండ్రి రాజ్యా నాయన ఓ నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా నీకు స్తోత్రాలు. మేమందరం నాయన నువ్వు పరిశుద్ధుడు గనుక నాయన మేము కూడా ప్రభా నాయన పరిశుద్ధులుగా జీవిస్తూ పరిశుద్ధముగా నడుచుకునే దానికి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీ శరీరం నీ రక్తములు మేము చేయివేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నా తండ్రి రాజ్యా నాయన ఎదుగో ప్రభా నాయన మా బలహీనతలు మా సోదరులు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని మీరు తొలగించి అయ్యా ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసును కూడా బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా నాయన. నీ సన్నిధి నీ కాపుదల తండ్రి నాయన ఆనాడు మోసేకు తోడైనట్టు యెహోషువకు తోడైన దేవుడు గనుక రాజా నాయన నీ దాసుడికి కూడా నన్ను ఎక్కడికి వెళ్ళను నీ తోడు నీ కాపుదల భద్రత ఉంచి నడిపించి నీకు మాయం తెచ్చుకున్నామని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అన్నిటిని ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి ఆశీర్వాదములు సదాకాలము కూడిన మనందరి మీదను బలహీనంగా ఉన్న బిడ్డల మీదను అందరి మీదను దేవుని కృప ఆశీర్వాదములు ఎల్లప్పుడూ నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కుమ్మరించుము దేవా మారా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఏమైనా చేయగలవు కథము